ఫాలో అవుతున్నాం మేడం. ముందు వీళ్ళకి ఇంటి ముందుకు వచ్చి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గురించి అడిగారు, కానీ ఆ వ్యక్తి వీళ్ళకి దొరకలేదు మేడం. అందుకే ఆ రాధ బాధపడుతోంది. సూపర్, వెరీ గుడ్. ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. రాధా, బాధపడకు రాధా. సార్, అది మాదే. ఈ స్లిప్లో ఉన్న వెంకటేశ్వరరావుని కలవడానికి వచ్చారా? అవునండి, కానీ అతను ఇప్పుడు ఈ అడ్రస్ నుంచి వెళ్ళిపోయారంట. మేడం, ఆ మనోహర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు మేడం. అవునా? అతనెవరో కనుక్కోండి. అతన్ని ఎలా కలుసుకోవాలో తెలియట్లేదు సార్. అతను మీకేమైనా తెలుసా? తెలిస్తే కొంచెం చెప్పండి సార్. చెప్తాను గాని అతనితో మీకేంటి పని? అతను మీకు తెలుసా? తెలిస్తే ఎక్కడుంటారో చెప్పండి. చాలా అర్జెంట్ పని మీద వచ్చాం. అతన్ని కలవటం వలన ఒక కుటుంబం నష్టపోకుండా ఉంటుంది. రాధా, దొరుకుతాడు, ఊరుకో. నేనేనండి వెంకటేశ్వరరావుని. కంగారు పడకుండా ముందు విషయం ఏంటో చెప్పండి. మేడం, ఇతనే వెంకటేశ్వరరావు అంట. రాధా వాళ్ళు అతనితో మాట్లాడుతున్నారు మేడం. ఓహో, అనుకోకుండా ఇలా కలిశారన్నమాట. ఓకే, ముందు వీడియో కాల్లో వాళ్ళని చూపించు. అలాగే మేడం. చెప్పండి విషయం ఏంటో. నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? ఏ కుటుంబం గురించి నన్ను కలవాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం సార్. ఇదిగోండి, ఈ పట్టికి సంబంధించిన పాప గురించి తెలుసుకోవాలి సార్. ఈ పట్టి మీరే తాకట్టు పెట్టారని తెలిసింది. అందుకే మిమ్మల్ని వెతుకుతూ వచ్చాం. అవునండి, ఈ పట్టీని తాకట్టు పెట్టింది నేనే. కానీ ఈ పట్టీకి సంబంధించిన అమ్మాయి గురించి నాకు తెలీదు. మరి పట్టి మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? దీన్ని నాకు ఒక దొంగ తీసుకొచ్చి ఇచ్చాడు. అతని పేరు కూడా నాకు గుర్తులేదు, కానీ అతన్ని చూస్తే నేను గుర్తుపట్టగలను. ఎప్పుడు మా ఏరియాలోనే తిరుగుతూ ఉంటాడు. తాగుడు కోసమే బతుకుతున్నట్టుంటాడు. ఒక నిమిషం. ఇతనేనా? ఇతనేమో చూడండి. అవును, ఇతనే. నాకు ఆ పట్టీ నమ్మింది ఇతనే. అంటే చలపతి? అవును, చలపతి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సార్, ఇతని ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. పక్క వీధిలో జగ్గు అనే అతను ఉంటాడు. ఈ చలపతి ఆ జగ్గు ఎప్పుడు కలిసే తిరుగుతూ ఉంటారు. మీరు అతన్ని కలిస్తే వివరాలు తెలుస్తాయి. కొంచెం అతని అడ్రస్ చెప్పండి సార్. మీరు వెళ్తే అక్కడే ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే వెళ్ళి మేము అతన్ని కలుస్తాం. అలాగే. తీసుకో, పద. రే, మీరు ఆ రాధా మనోహర్లను ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వండి. సరే మేడం.
పదరా పదరా బండెక్కు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. కూర్చోండి. ఆశ్రమం ఎలా నడుస్తోంది? అంతా బాగానే ఉంది కదా? ఎలాంటి సమస్యలు లేవు కదా? ప్రభువు దయ వల్ల అంతా బానే ఉంది ఫాదర్. మీరిక్కడ కోదాడ ఆశ్రమంలో ఉన్నప్పుడు అన్ని అనాథాశ్రమాల్ని కలుపుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మీరు హైదరాబాద్ వెళ్ళాక ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు ఫాదర్. ఆ రోజుల్లో ఉన్న యూనిటీ ఇప్పుడు మిస్ అవుతుంది. కానీ పిల్లలు అప్పుడప్పుడు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. మనం పిల్లలకు పెద్దలకు ఎంత మంచి స్నేహం అందిస్తే వాళ్ళంత సంతోషంగా ఉంటారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అవును ఫాదర్. నేను మీ ఆశ్రమంలో పనిచేస్తున్నప్పుడు అందరి పిల్లల్ని తీసుకుని పిక్నిక్ వెళ్లేవాళ్ళం. అలా వెళ్లడం వల్ల పిల్లలు వాళ్ల బాధల నుంచి బయటపడేవాళ్లు. ఒక్క నిమిషం ఫాదర్. మ్, అప్పటి జ్ఞాపకాలలో ఈ ఒక్క ఫోటో అలా ఉండిపోయింది ఫాదర్. ఈ అమ్మాయి పేరు రాధ కదా? మనం అమ్ము అని పిలిచేవాళ్ళం. తను ఆ వయసులోనే ఎంతో సేవాగుణం, మంచితనం కలిగి ఉండేది. కానీ మిస్ అయిన తన స్నేహితురాలి గురించి ఎంతో వెతికింది పాపం. ఈ అమ్మాయి గురించేనే ఫాదర్ మనం చిన్ను అని పిలిచేవాళ్ళం. అవును సిస్టర్, తను మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించిందా? అవును ఫాదర్. హైదరాబాద్ ఆశ్రమంలో నేను కొన్ని రోజులు పనిచేశాను. అప్పుడు తను కూడా అక్కడే ఉంది. ఓ, నాకు తెలిసి తనకు సంబంధించిన ఫైల్ కూడా నా దగ్గరే ఉన్నట్టుంది. ఎలాగైనా సరే ఆ ఫైల్ తెప్పించండి. ఆ ఫైల్ ఆధారంగా ఇద్దరు స్నేహితులని మనం కలపాలి. అలాగే ఫాదర్. మనం కలిపితే ఆ ప్రభు మన సిస్టర్, మీరు అడిగిన ఫైల్. సరే నువ్వు వెళ్ళు. ఫాదర్, మీరడిగిన రాధా ఫ్రెండ్కి సంబంధించిన ఫైల్. ఇప్పుడు రాధ ఇక్కడికి వస్తుంది కదా, తనకి ఈ వివరాలు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే రాదా అతను చెప్పిన అడ్రస్? ఏమండి, ఇది జగ్గు ఇల్లేనా? అడుగుతుంది మిమ్మల్నేనండి. ఇది జగ్గు ఇల్లేనా? మీరెవరు?